ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఉల్లికి అదేవిధంగా కెమికల్ ద్వారా పండించిన ఉల్లికి ధరలో వ్యత్యాసం ఎలా ఉంటుంది? రైతన్నకు దిగుబడి పరంగా అదేవిధంగా ఆదాయపరంగా ఆర్గానిక్ పద్ధతిలో ఆదాయం ఎక్కువగా సమకూరే అవకాశం ఉందంటారా? అంటే ఫస్ట్ టైం సాగు చేసే రైతు కొంత మొత్తంలో వేసుకోవాలి సార్. ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి పావు ఎకరా కానీ అర్ధ ఎకరా కానీ ఉల్లి ప్రకృతి వ్యవసాయంలో లైట్ గా స్టార్ట్ చేసుకొని దీనిలో స్ప్రేలు కషాయాలు దశపర్ణి కషాయం కానీ అట్లాంటివి అన్ని ముందరే తయారు చేసుకొని కొంచెం రెడీగా పెట్టుకొని ట్రయల్ రన్ వేసుకుంటే అతనికి అర్థమవుతుంది మనం ఎంతవరకు క్రాప్ తీయగలము, ఎన్ని ఎకరాలు వేస్తే ఎంత పంట వస్తుంది, దీని నిల్వ సామర్థ్యం ఎంత అండ్ మార్కెట్లో అమ్ముకోవడానికి ఒక పావు ఎకరా వేసుకుంటే మనకు 10-20 క్వింటాలు వస్తుంది. మనం డైరెక్ట్ రైతు బజార్లో వెళ్ళాను. ఇప్పుడు రైతు దగ్గర వచ్చేసి 10 నుంచి 10 రూపాయలు రేట్ ఉంది. రైతు బజార్లో అయితే 18 నుంచి 20 రూపాయలు ఆస్కారం రావడానికి ఉంది. అంటే కెమికల్ మార్కెట్లో. నాన్ కెమికల్ మార్కెట్లో అమ్ముకోవాలంటే రైతు స్వతహాగా పబ్లిసిటీ చేసుకోవాలి. వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇట్లా రకరకాల కస్టమర్స్ కి అట్లా అలవాటు చేసుకుంటే మేము వచ్చేసి ఒక డబల్ ధర, అంటే ఇప్పుడు ప్రధానంగా 10 నుంచి 10 రూపాయలు హోల్సేల్ రేట్ రైతు దగ్గర నడుస్తుంది. మేము 30 నుంచి 35 రూపాయలు అమ్ముకునే సామర్థ్యం వచ్చింది. అంటే కొంచెం నెట్వర్కింగ్ ఉండి మంచి పబ్లిసిటీ చేసుకొని పోస్టులు చేసుకుంటే ఉంటుంది. ధర వ్యత్యాసము మనకు వచ్చే దిగుబడిని బట్టి క్వాంటిటీ ఎక్కువ అయితే మనం ఎక్కువ ధర ఆశించడానికి కొంచెం ఇబ్బంది అయితే, ఎందుకంటే క్వాంటిటీ మూవ్ చేయాలంటే కొంచెం నెట్వర్క్ ఉండాలి, మనకు కూడా కాంటాక్ట్స్ ఉంటే అది కూడా బాగానే వస్తుంది సార్. ఉల్లి సాగు వైపు రైతన్నలు మరలాలి అంటే అదేవిధంగా ఉల్లి సాగుకు సంబంధించి ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవకాశం ఉందంటారా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రభుత్వాల నుంచి అసలు ఎటువంటి సహాయ సహకారాలు ఉంటే వ్యవసాయంలో రైతన్న ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయంట? కొంచెం పంట చేతికి వచ్చేంత వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎందుకంటే వర్షాలు ఎక్కువైనా తక్కువైనా హార్వెస్టింగ్ టైంలో ఏమైనా ఇబ్బందులు కలిగినా కూడా కొంచెం వర్షాలు ఎక్కువ 10 రోజులు పడితే అస్సలు లాస్ అవుతుంది. కొంచెం పంట నష్టం కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఒక 1-2 టైమ్స్ వచ్చాయి. ఎకరాకు ఒక 13,000 దాకా ఇన్సూరెన్స్ ఒకసారి వేశారు. అది రెగ్యులర్ యాక్టివిటీ కింద వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి మన రీసెంట్ గా మోడీ గారు ఎక్స్పోర్ట్ వదిలారు. ఎక్స్పోర్ట్ వదిలినందుకు 7-8 రూపాయలు 9 రూపాయలు ఉన్న కెమికల్ ఆనియన్ ఉల్లిగడ్డ ఒకటేసారి 15 రూపీస్కి వెళ్ళింది సార్. ఆ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ ఉన్న దేశీ డిమాండ్ ని బట్టి ఎక్స్పోర్ట్ కూడా వదిలితే రైతుకు మంచి ధర వచ్చే అవకాశం ఉంది సార్. అది ప్రభుత్వం చేతిలో దాదాపు ఎక్కువ శాతం ఉంటుంది. లేదంటే రైతులు సాగు విసుగు వస్తే అప్పుడు రేట్లు వస్తాయి. అది అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇంకోటి దీనికి ప్రధానంగా డ్రిప్ ఇరిగేషన్ అయితే మా అనుభవంలో చాలా మంచి ఇది ఉంటుంది సార్. దీనిపైన అవగాహన కూడా పెంచుకోవాలి. కొంచెం కెమికల్ ఎక్కువ వేయకుండా ప్రకృతి వ్యవసాయంలో చేస్తే గడ్డ క్వాలిటీ కానీ మనం సొంతంగా అమ్ముకుంటే టేస్ట్ కానీ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ రిపీటెడ్ గా తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సార్.